చెప్పినట్టుగానే కడిగిన ముత్యంలా బయటకొచ్చానంటూ కవిత మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. 2 నెలల్లో తాను ఒక పార్టీ పెడుతున్నట్టుగా కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పార్టీ ఓడిపోవడానికి నా అరెస్టే కారణమంటూ కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇవి ఎంతవరకు సహేతుకమైనటువంటి వ్యాఖ్యలుంటూ కూడా నిలదీశారు. నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు. గతంలో 6 నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. దాదాపుగా పిల్లల్ని మిస్ అయ్యి కూడా జైల్లో ఉండి బయటకు వచ్చాను. కడిగిన ముత్యంలో బయటకు వస్తానంటూ కూడా అప్పుడే చెప్పాను. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత, క్లీన్ చిట్ వచ్చిన తర్వాత కూడా కొన్ని మాటలు నన్ను బాధ పెడుతున్నాయి. కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ చూసిన తర్వాత కొంతవరకు బాధగా అనిపించింది అంటూ కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు అంటూ కూడా కొన్ని ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి నేను ఏ రకంగా కారణమయ్యాను? బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత నా అరెస్టు జరిగింది. అలాగే ఢిల్లీ విషయానికి వస్తే కేజ్రీవాల్ అరెస్టు జరిగిన తర్వాత అక్కడ ఎన్నికలు వచ్చాయి. కానీ ఇక్కడ పార్టీ ఓడిపోయిన తర్వాత నన్ను అరెస్ట్ చేశారు అంటూ కూడా గతంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా గుర్తు చేసుకున్నారు కవిత. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆ ప్రభుత్వాన్ని మద్యం కుంభకోణం పేరుతో కూల్చివేశారని ఎక్స్లో కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ కథనం వల్ల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గా మేము రాజకీయ బాధితులమయ్యామంటూ కూడా కామెంట్ చేశారు. కవిత ఇవాళ కోర్టులో న్యాయం పొందారని కేటీఆర్ ఆ ట్వీట్లో తెలిపారు. అలాగే తమ నాయకులపై నమోదైన ప్రతి కేసు తప్పుడు, రాజకీయ ప్రేరేపిత, కల్పితమైనవిగా బహిర్గతమైందన్నారు కేటీఆర్.